Namaste, welcome to our hospitals. మధుమేహం పగ్గాలు వేయకుండా వదిలేస్తే ఒళ్ళంతా తినేస్తుందని మన అందరికీ తెలుసు. మధుమేహం తాకిడికి కాళ్ళ నుంచి కళ్ళ వరకు, గుండె నుంచి మెదడు వరకు మన శరీరంలో ప్రభావితం కాని భాగం ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిపిన సర్వేలో ప్రతి 100 మందిలో సుమారు 6 మధుమేహ వ్యాధిగ్రస్తులున్నట్లు అంచనా. మధుమేహ సమస్యను నిర్లక్ష్యం చేయడం వలన సుమారు 10 లక్షల మందికి పాదాలు లేదా పూర్తిగా కాళ్ళు తీయడం జరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేశారు. డయాబెటిస్ అనేది పెద్దల్లో వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలలో అత్యధిక మరణాలు డయాబెటిస్ వల్ల సంభవిస్తున్నాయని నిరూపితమైంది. డయాబెటిస్ వల్ల 1 సంవత్సరం కాలంలో ప్రపంచవ్యాప్తంగా 4 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయని అంచనా. మధుమేహం పగ్గాలు వేయకుండా వదిలేస్తే ఒళ్ళంతా తినేస్తుందని మన అందరికీ తెలుసు. మధుమేహం తాకిడికి కాళ్ళ నుంచి కళ్ళ వరకు, గుండె నుంచి మెదడు వరకు మన శరీరంలో ప్రభావితం కాని భాగం ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిపిన సర్వేలో ప్రతి 100 మందిలో సుమారు 6 మధుమేహ వ్యాధిగ్రస్తులున్నట్లు అంచనా. మధుమేహ సమస్యను నిర్లక్ష్యం చేయడం వలన సుమారు 10 లక్షల మందికి పాదాలు లేదా పూర్తిగా కాళ్ళు తీయడం జరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేశారు. దీనికి ప్రధాన కారణం ఫుట్ అల్సర్స్గా నిపుణులు సూచిస్తున్నారు. ఈ అల్సర్స్ రావడానికి గల ముఖ్య కారణాలు కాళ్లలో స్పర్శ తగ్గడం, చిన్న చిన్న దెబ్బలు, రక్త నాళాల్లో వచ్చే మార్పులు మొదలైనవి. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ వారి అంచనా ప్రకారం 15% మధుమేహులు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఫుట్ అల్సర్స్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. అదేవిధంగా డయాబెటిక్ ఫుట్ చికిత్సకు అధిక శాతం వ్యయమవుతున్నట్లు కూడా నిపుణులు అంచనా వేశారు. సో ఈరోజు మన అవర్ హాస్పిటల్స్ కార్యక్రమంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల పాదాల సమస్యలు, సంరక్షణ, నియంత్రణ గురించి తెలుసుకుందాం. ముందుగా డయాబెటీస్కి రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, రక్తంలో ఎంత పరిమాణం గ్లూకోజ్ ఉంటే డయాబెటీస్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. Diabetes, see, if you really just look at the literature and the way it is perceived in the general public, is high blood sugars. A fasting blood sugar, fasting again means 8 hours fasting, specified 8 hours fasting. You can't say have a 10-hour fasting value and say this is my value. No, it has to be 8 hours fasting. 8 hours fasting is not to exceed 110 mg/%. 2 hours post meal, what we call the postprandial. Why I am being so specific is because many times patients come with reports, my sugar at 1.5 hours is this much. That's the wrong reading. You need to have the exact 2 hours postprandial, that's the post meal reading, which at no time should exceed 140. Anything beyond that, you don't come to your doctor and say, my sugars are normal, it's around 180. They are not normal, because if that high sugar remains for longer periods, ultimately there is something called a cumulative effect. Simplest example to be considered would be that you consider it to be a bowl of sugar solution in which you dip a jalebi. So the same thing happens, that sugar is, when it is beyond a certain level in the blood, it starts depositing in various parts of the body. Anything beyond 140, it is going to start depositing. Over a period of time, if they are regularly checking the readings, initially a diabetologist may ask you to check on a weekly basis or a monthly basis. That will vary diabetologist to diabetologist. And they will also ask you to do something called a glycosylated hemoglobin. So if these readings are high, you may be either considered to be a frank diabetic or you may be considered to be a pre-diabetic. Means you are at risk for diabetes. Post-prandial sugar level of say 150, 160, you may be able to control it simply by exercise and dietary modifications. But if your diet or your lifestyle doesn't change, your sugars are ultimately going to be perennially high. పరగడుపున బ్లడ్ గ్లూకోజ్ 110 లేదా అల్పాహారం చేసిన 2 గంటల తరువాత 140 మించి ఉంటే
మధుమేహ వ్యాధిగ్రస్తులుగా పరిగణిస్తారని తెలుసుకున్నాం కదా. అయితే సాధారణంగా డయాబెటిక్స్లో పాదాలను చాలా జాగ్రత్తగా సంరక్షించుకోవాలని మరియు ప్రతిరోజు 2 లేదా 3 సార్లు పాదాలను పరీక్షించుకోవాలని వైద్యులు రోగుల్ని హెచ్చరించడం మనం వింటూ ఉంటాం. మధుమేహాల్లో పాదాలకు ఎందుకంత అపాయం పొంచి ఉంటుంది అనేది మనందరం తెలుసుకోవాల్సిన విషయం. డయాబెటిక్స్ ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి మరియు రాత్రి పడుకునే ముందు ఒకసారి పాదాలను ఏ విధంగా పరీక్షించుకోవాలో ఇప్పుడు చూద్దాం. General foot care should be taken by everyone, that is one. But diabetics per se need to be very, very particular about the type of care they do for their feet. As a diabetic, the patient needs to understand that, like I told you, simply the high sugars are just a parameter by which you measure the diabetes. The complications which come are because that sugar gets deposited in the blood vessels. When it gets deposited in the blood vessels start becoming hard. So that is why if you see people, some diabetics may have a heart problem, some diabetics may have an eye problem, they may have a kidney problem, they may have a brain problem, or they may have a foot problem. All of them are related to the blood vessels, especially in the leg and the foot. What happens is that the nerves is क्योंकि हिंदी में जब मेरे को when they come to me they'll tell me नस खराब हो गई है, नस बंद हो गई है. नस actually in Hindi means a blood vessel, but it is confused in the Indian context as both nerves and blood vessels are classified as the same thing. Now nerves are separate, nerves are by which what you feel, sensation, and blood vessels are the ones which bring blood. In a diabetic, both get damaged. The nerves get damaged, so patients don't have feeling in their feet. Normally if you get a hurt, you'll have pain, you'll go for treatment, you won't walk on the foot. Suppose you get a heel injury or a cut on the toe, you are not going to put pressure on it. In a diabetic that does not happen. They keep walking on that injury because they don't have any feeling whatsoever. So that is why when you do the foot care for diabetics, a diabetic needs to check his feet visually morning and evening. Morning at your bath time, evening when you take off your shoes finally for the day. If you are not able to do it, somebody else needs to do it for you. It should be the same caregiver. But they must be checked twice a day for cuts, bruises, swelling, discoloration, anything, because pain is not there. Now the other thing is that the blood vessels get blocked. Normally if you get an injury, there is bleeding. The blood is what carries the repair, the various things needed for repair to the injured part. In the case of a diabetic, the blood may be less, so they end up with a small cut can flare up into gangrene, wherein you may end up with either losing your leg or your life. డయాబెటిక్ ఫుడ్ కేర్ గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్.